పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. రేపు హైదరాబాద్ గచ్చిబౌలిలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు తలపెట్టుండే తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు కూడా ఉన్నాయి రేపు. అదేవిధంగా ఇంకా శాంతి భద్రతల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించడం కూడా జరిగింది. మీకు అందరికీ తెలిసిందే, ఇప్పటికే గత 2 రోజుల నుంచి తెలంగాణ జర్నలిస్టులు అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ మీద చాలా సీరియస్గా ఉన్నారు. గత 2 రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద బీభత్సంగా కామెంట్ చేస్తున్నారు. ఈరోజు అయితే పొన్నం ప్రభాకర్ గారు, ఆయన మంత్రి, అదేవిధంగా అనిరుద్ధ్ రెడ్డి తెలంగాణ ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పటికే తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి మనకందరూ కూడా తెలిసింది. అదేవిధంగా తెలంగాణ జర్నలిస్టులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోడిచెరును ఆక్రమించాడో, కబ్జా చేశాడో దాని మీద విపరీతంగా ప్రశ్నిస్తున్నారు తెలంగాణ సమాజం, తెలంగాణ జర్నలిస్టులు, అదేవిధంగా ప్రజాస్వామ్య వాదులు, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద సీరియస్గానే ఫోకస్ చేసినారు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారి మీద ఫోకస్ చేయలే, ఇప్పుడు ఫోకస్ చేసిన అవసరం కూడా వచ్చింది. ఎందుకంటే అక్కడేమో విశాఖపట్నంలో ఋషికొండని తవ్వేశారని చెప్పేసి మాట్లాడి పవన్ కళ్యాణ్, తెలంగాణలో మాత్రం కోడిచెరు మాత్రం కబ్జా చేసేసారు. అయ్యా ఆరాంసే, ఎటువంటి కష్టం నష్టం లేకుండా కబ్జా చేసేసారు. దాని మీద తెలంగాణ జర్నలిస్ట్ అయితే చాలా సీరియస్గా ఉన్నారు. మొత్తం డేటాతో విత్ ఎవిడెన్స్తో మొత్తాన్ని కూడా చూపిస్తున్నారు. తెలంగాణ సమాజం దృష్టిలో పవన్ కళ్యాణ్ ఒక విలన్ లాగా మిగిలిపోయాడు. ఈరోజైతే టీఆర్ఎస్ అధినేత్రి కవిత గారు అయితే ఇంకొక పీక్ లెవెల్, ఎందుకంటే ఆమె ఇంకొక లెవెల్లోకి వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ని ఏకిపారేసింది. ఇంకా తెలంగాణ ప్రజాస్వామ్యవాదులు, తెలంగాణ వాదులు, అదేవిధంగా జర్నలిస్టులు అయితే ఇది మళ్ళీ ఆంధ్ర పెత్తనం ఎక్కువ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి వాళ్ళు ఇంకో రేంజ్లో ఫైర్ అవుతున్నారు. ఇంకా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూ అయితే ఇంకా నడుస్తుంది, మీకు అందరికీ కూడా తెలిసింది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమంటే, తెలంగాణ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు ప్రశ్నించాడు, పవన్ కళ్యాణ్ గారు చెప్తే పోలీసులు ఆగిపోవడం ఏంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి అరెస్ట్ విషయంలో? అంటే పోలీసులకి చట్టాలు లేవా? అంటే పోలీసులు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ కనుసన్నలో నడుస్తున్నారా? వాళ్ళు చెప్తే వీళ్ళు అరెస్ట్ చేసేస్తారా? వాళ్ళు వద్దంటే వీళ్ళు అరెస్ట్ చేయడం మానేస్తారా? అంటే పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్లో అన్నదానికి ఆయన ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. సో ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ రాజ్యాంగాన్ని పాటించడం లేదు, ఓన్లీ పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మాటలు మాత్రమే వాళ్ళు రాజ్యాంగంగా తీసుకొని ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది అనేసి అనిరుద్ధ్ రెడ్డి గారు ప్రశ్నించాడు. అది మంచి పాయింటే. ఇంకా అదేవిధంగా తెలంగాణ విడిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదో పెద్ద మాటలు మాట్లాడాడు. 10 రోజులు ఏమైనా అన్నం తినలేదు, అది ఇది అని చెప్పేసి పెద్దగా మాట్లాడాడు. మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏంటి ఇలా? తెలంగాణ సమాజం మాత్రం చాలా సీరియస్గా ఉంది. ఎనీహౌ మొత్తానికైతే తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు ఇలా ముందుకు రావడానికి గల కారణం పైనుంచి బీజేపీ నాయకుల అండదండతో బీజేపీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రం మీద ఫోకస్ పెట్టినారు కాబట్టి పవన్ కళ్యాణ్ ద్వారా అక్కడ నుంచి ఇంకా రాజకీయాలు కూడా నడిపించాలని చెప్పేసి ప్రయత్నాలు చేసుకుంటూ కనిపిస్తుంది. సో అక్కడ కూడా కూటమిగా ఏర్పడి ఎన్డీఏని అధికారంలో తీసుకోవాలని చెప్పేసి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారేమో, ఆ దిశగా ఏమైనా సరే అడుగులు వేస్తున్నారేమో. మొన్న మోదీ గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ కలవడం, చంద్రబాబు నాయుడు గారిని కలవడం. సో ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకా దాని వెనక బీజేపీ ఉన్నదనేసి మీకు అందరికీ కూడా అర్థమైంది. సో ఇంకా హైదరాబాద్లో కూడా ఎలక్షన్ రాబోతున్నాయి కాబట్టి ఇంకా అక్కడ ఏమైనా సరే పొత్తుల్లో భాగంగా ఏమైనా సరే ఇంకా అడుగులైనా ముందుకు పడతాయేమో చూడాలి. ఇదే మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారికి అయితే తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా ఆయన సభకు అనుమతి కూడా నిరాకరించడం కూడా జరిగింది. సో వాళ్ళు ఏమైనా సరే మళ్ళీ తెలంగాణ హైకోర్టుకి ఏమైనా వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చుకుంటారో ఏమనేది చూడాలి.